హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్ గారు ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ లుక్ కానివ్వండి, అండ్ అలాగే గ్లిమ్స్ కానివ్వండి, అండ్ అలాగే ఫస్ట్ సాంగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో పీక్స్ కి తీసుకెళ్లిపోయాయని చెప్పొచ్చు. సో ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో నెలకొన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా వేడిగా 5 భాషల్లో అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ సినిమా మార్చ్ 27వ తారీఖు 2026 మన ముందుకైతే రాబోతుంది గైస్. ఈ సినిమాపై ఎంత అంచనాలు ఉన్నాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే విషయానికి వస్తే, అసలు విషయం ఏంటిదిరా అయ్యా అంటే, పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ త్వరలోనే రాబోతుంది. ఎస్, ఈ సంక్రాంతి కానుకగా పెద్ది సెకండ్ సాంగ్ వస్తుందని చెప్పి అభిమానులు అయితే ఎంతో ఈగర్గా అయితే వెయిట్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు గైస్. ఒకవేళ సంక్రాంతి రోజున జనవరి 14th ఒకవేళ చిత్రయూట్ నుంచి అఫీషియల్ గా అప్డేట్ వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. ఒకవేళ వస్తే మాత్రానికి ఇక మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానుల ఆనందానికి అవధులేవని చెప్పవచ్చు. సో ఈ సంక్రాంతి పండుగను మరీ కొద్ది గట్టిగానే నెక్స్ట్ లెవెల్లో అయితే సెలబ్రేషన్స్ అయితే వాళ్ళు అయితే చేసుకుంటారు. సో ఖచ్చితంగా పెద్ద సెకండ్ సింగిల్ ఈ పార్టీకే రావాల్సింది. కాకపోతే ఎందుకు డిలే అవుతుందో ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు వాళ్ళు. సో ఖచ్చితంగా పెద్ద అప్డేట్ ఈ మంత్ లోనే ఉండబోతుంది. ఒకవేళ ఉంటే గింటే ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా పండుగ రోజు మాత్రం ఖచ్చితంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. సో అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందిరా అయ్యా అని చెప్పి అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో, చిక్కిరి చిక్కిరి సాంగ్ ఏ లెవెల్లో బ్లాస్టింగ్ జరుగుతుందో మనం చూసాం. ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో ఉంటుందబ్బా. నిజంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సాంగ్ పై రీల్స్ ఏదైతే ఉన్నాయో వేరే లెవెల్లో అయితే ట్రెండింగ్ అవుతుంది. సో ఏ రేంజ్ లో ఈ సాంగ్ వైరల్ అయిందంటే, ఇప్పటి వరకు ఓన్లీ యూట్యూబ్ లోనే ఆల్మోస్ట్ 130 మిలియన్ల వ్యూస్ ని రాబట్టిందంటే ఇమాజిన్ చేసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ సినిమాలో రా అండ్ రస్టిక్ లుక్ లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా అయితే ఉండబోతుంది. సో ఈ సినిమాలో మన జాన్వీ కపూర్ తో చిందులేస్తున్నారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే. వీళ్ళిద్దరి పేరు అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుందప్ప. సో సాంగ్ లో చూసాం కదా, నెక్స్ట్ లెవెల్లో హీరోయిన్ పొగుడుతూ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే వెనకాల పడుతూ ఏ రేంజ్ లో సాంగ్ అయితే కంపోజ్ చేశారో. సో ఓవరాల్ గా ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో, సినిమా రిలీజ్ కోసం మన మెగా పవర్ స్టార్ మెగా అభిమానులు అయితే ఎంతో ఈగర్ గా అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. సో సినిమా ఎప్పుడు వస్తుందిరా అయ్యా అని చెప్పి. సో ఎక్కువ రోజులు కూడా లేదు ఖచ్చితంగా. సో ఇంకా 2 months మాత్రమే ఉంది. మరో 2 నెలల్లో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ద మూవీ మన ముందుకు అయితే రాబోతుంది గైస్. ఈ సినిమా వచ్చిన తర్వాత మన మెగా అభిమానుల ఆకలిని మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఖచ్చితంగా తీర్చేలాగానే కనిపిస్తున్నారు. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు ఈ సినిమాపై. ఈ కంటెంట్ పై కానివ్వండి, అండ్ అలాగే డైరెక్షన్ పై కానివ్వండి, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు లుక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో మనం చూస్తున్నాం కదా. ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా కనిపించిన విధంగా పెద్ద మూవీలో అయితే కనిపించబోతున్నారు. సో అన్ని కూడా కలిసి వచ్చే అంశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ కానివ్వండి, క్లైమాక్స్ కానివ్వండి, అసలు ఎవరు ఊహించని రేంజ్ లో ఉండబోతున్నాయని చెప్పి సోషల్ మీడియా వేదిగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఒకవేళ అదే నిజమైతే మాత్రానికి ఇక మనం ఊహించని అవసరం లేదు, రికార్డులో ఊచపోత కోస్తారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. నేనైతే ఎంతో ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లో వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి. సో మీరేమనుకున్నారు కామెంట్ చేయండి గైస్. పెద్ద మూవీపై మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటిది, అండ్ అలాగే చిక్కిరి సాంగ్ మీకు ఎలా అనిపించింది? మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతారా లేదా? మీ ఒపీనియన్ ఏంటిది కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. అండ్ నేను బై బై, థ్యాంక్ యూ.